హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ వచ్చేసి అయితే మా నెలవారీ సరుకులు అయితే తెచ్చారనమాట మా బావ. అంటే ప్రతి నెల తీసుకొచ్చుకుంటాం, స్టోరేజ్ అయితే ఎక్కువ పెట్టుకోమన్నమాట. మీకు ఈ సామాన్లు ఎంత అయి ఉండొచ్చో ఒక అమౌంట్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎంత అయి ఉండొచ్చు అనేది. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా అన్నీ సదురుదామని అయితే కూర్చున్నాం అనమాట పొద్దున్నే. ఇంకా ఇదిగోండి, ఇదైతే ట్యాంగో. మా వాడు బాగా తాగుతాడు దీన్ని సమ్మర్లో. పెద్ద ప్యాకెట్ దొరకలేదంట, చిన్నదైతే తీసుకొచ్చిండు 30 రూపీస్ది. ఇంకా అన్ని రేట్లు చెప్పేస్తే తెలిసిపోతుంది అనమాట, అందుకని చెప్పట్లేదు. మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంత అయి ఉండొచ్చు అమౌంట్ అని చెప్పేసి అయితే. ఇంకా ఒక్కొక్కటి చదువుతూనే ఉన్నా. మా పొట్టోడు అయితే లేచి వచ్చేసిండు. మా ఇంట్లో అయితే ఒకరికి సింతాలు, ఒకరికి సంతూరు, ఒకరికి బేబీ సంతూరు ఉన్న ముగ్గురికి. మళ్ళీ కోల్గేట్ ఏమో మ్యాక్స్ ఫ్రెష్ ఒకరికి, నార్మల్ వైట్ కోల్గేట్ ఉంటుంది కదా అదొకరికి అనమాట. ఇక్కడ వచ్చేసి మాకు అన్నయ్య హాయ్ చెప్తున్నాడు చూడండి లేవంగానే. ఇంకా ఆశీర్వాద్ అయితే ఎక్కువ చపాతీస్ అయితే ఎక్కువ చేసుకోము, రొట్టెలు అట్లా చేసుకుంటాం అనమాట. ఇక్కడ డబ్బాలన్నీ క్లీన్ చేసుకున్నా ముందే, సామాన్లన్నీ అయిపోతానికి వస్తాయి కదా, అట్లా కాగానే ఒక్కొక్కటి అన్నీ క్లీన్ చేసేసుకుంటానమాట. ఏ దాంట్లో డబ్బాలో అది పెట్టేస్తానమాట పోసేసి. ఫెయిర్ అండ్ లవ్లీ చూడండి, నాకైతే 2 ప్యాకెట్స్. ఇక్కడ దొడ్డి రవ్వ అనమాట. మనకి నార్మల్ సన్న ఉప్మా రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, దానికంటే కూడా ఇది బాగా పనిచేస్తుంది, మంచిగా ఉంటుంది. గోధుమ రవ్వ కదా, కొంచెం పిల్లలు కూడా తినడానికి కూడా మంచిగా ఉంటుంది. నాకైతే బాగా గుర్తు, శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ లోపల కొద్దిసేపు ఆగుతారు కదా, అక్కడ ఆగినప్పుడు అయితే ఇది ప్రసాదంగా ఇచ్చిరనమాట. నాకైతే చాలా నచ్చింది. అప్పటి నుండే ఇట్లా ఈ గోధుమ రవ్వ తెచ్చుకోవడం స్టార్ట్ చేసిన నేను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సేమ్ ప్రాసెస్, కాకపోతే ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది అంతే. తిని చూడండి ఒకసారి ఎట్లయితే ఎట్లుంటుంది అనేది. అది వచ్చేసి 2 kgs తెచ్చినాడు అనమాట. ఇంకా పసుపు, పల్లీలు అవన్నీ. పారాషూట్ హెయిర్ ఆయిల్ ఎందుకు అంత చిన్నది ఉందంటే, ఇక్కడ చూడండి డాబర్ ఆమ్లా కూడా ఉంటుంది. అట్లా ఉన్నది ఇంతే మందైనా ఇన్ని రెండు కావాలి అందరికీ. ఇక్కడైతే డబ్బాలల్లో స్టోరేజ్ చేసి పెట్టిన అనమాట, ఇట్లా దేనికి అది కనిపించేటట్టుగా. స్టీల్ డబ్బాలలో అయితే పిండి అవే పెట్టుకుంటా కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది నాకు. ఎందుకంటే హైట్ వైజ్ పెట్టుకుంటాం కదా, మనం ఎప్పుడు ఏది పెడుతున్నాం అనేది తెలిసిపోతుంది. ఇంకా సదరం అయిపోగానే ఒక సైడ్ అంబలి, ఒక సైడ్ అయితే అన్నం అయితే పెట్టేసిన అనమాట పొయ్యి మీద. ఇంకా పప్పు చారు చేద్దామని అయితే డిసైడ్ అయ్యి పప్పు అయితే ఉడకబెట్టి పెట్టిన. ఇక ఆకలి అయింది. టిఫిన్కి వచ్చేసి దోశ, టమాటా పచ్చడి రాత్రిది. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.